లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని నిన్న పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయన సతీమణి ఆయేషా అలియాస్ సుమలత ఆయన ఆచూకీ తెలియజేసినట్లుగా ఆయన గోవాలో ఉన్నారు అని చెప్పి ఆమె అడ్రస్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముందుగా నిన్న చాలా వార్తలు వచ్చాయి. ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో అదుపులోకి తీసుకున్నారని, మరొక ఫామ్ హౌస్ దగ్గర తీసుకున్నారని, లదాఖ్లో ఉన్నాడని, ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ఫైనల్గా ఆయన భార్య నిన్న విచారణకు హాజరైన తర్వాత ఆయన గోవాలో ఉన్నారని అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది, తెలియజేసింది. దీంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కొద్దిసేపట్లో ఆయన్ని ఫోక్సో కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబెట్టబోతున్నారు. ఎందుకంటే బాధిత మహిళ మైనర్గా ఉన్నప్పుడు కూడా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డారు అని చెప్పి ఆమె ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద కొత్తగా ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే ఆయన్ని ఫోక్సో కోర్టులో నిలబెట్టనున్నట్లుగా సమాచారం. మరి జడ్జి రిమాండ్ విధిస్తారా, ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది.